ఓం శాంతి 26/7/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఈ అనాది డ్రామా తిరుగుతూనే ఉంటుంది. టిక్ టిక్ అంటూ ఉంటుంది. ఇందులో ఒకరి పాత్ర ఉన్న విధంగా మరొకరి పాత్ర ఉండదు. దీనిని యథార్థంగా అర్థం చేసుకొని సదా హర్షితంగా ఉండాలి. ప్రశ్న: భగవంతుడు వచ్చేశారు అని ఏ యుక్తి ద్వారా రుజువు చేసి చెప్పగలరు? జవాబు: భగవంతుడు వచ్చేశారు అని ఎవ్వరితోనూ నేరుగా చెప్పరాదు. ఇలా చెప్తే మనుషులు ఎగతాళి చేస్తారు, విమర్శిస్తారు. ఎందుకంటే ఈ రోజుల్లో తమను తాము భగవంతుడను అని చెప్పుకునేవారు చాలామంది ఉన్నారు. అందువలన మీరు యుక్తిగా మొదట శరీరానికి ఉండే తండ్రి, ఆత్మల తండ్రి, ఇద్దరి తండ్రుల పరిచయం ఇవ్వండి. ఒకరు హద్దు తండ్రి, మరొకరు బేహద్దు తండ్రి. హద్దు తండ్రి ద్వారా హద్దు వారసత్వం లభిస్తుంది. ఇప్పుడు అనంతమైనటువంటి తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇస్తున్నారు అని చెప్తే అర్థం చేసుకుంటారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. సృష్టి అయితే ఇదే కదా. అర్థం చేయించేందుకు తండ్రి కూడా ఇక్కడికి, ఈ లోకానికే రావాల్సి వస్తుంది. మూల వతనంలో అయితే అర్థం చేయించరు, స్థూల వతనంలోనే అర్థం చేయించడం జరుగుతుంది. పిల్లలందరూ పతితంగా ఉన్నారు అని తండ్రికి తెలుసు. ఎందుకో పనికి రాకుండా ఉన్నారు. ఈ ప్రపంచంలో దుఃఖమే దుఃఖం ఉంది. మీరిప్పుడు విషయ సాగరంలో పడి ఉన్నారు అని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మొదట క్షీరసాగరంలో ఉండేవారు. విష్ణుపురిని క్షీరసాగరం అని అంటారు. ఇప్పుడు ఇక్కడ క్షీరసాగరం అయితే ఉండదు కనుక ఇక్కడ ఒక సరస్సు తయారు చేశారు. అక్కడైతే పాల నదులు ప్రవహించేవి అని చెప్తారు. అక్కడ ఆవులు కూడా ఫస్ట్ క్లాస్గా చాలా ప్రసిద్ధి చెందినవి స్వర్గంలో. ఇక్కడైతే మానవులు కూడా జబ్బు పడతారు. అక్కడైతే ఆవులు కూడా ఎప్పటికీ జబ్బు పడవు, ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. జంతువులు మొదలైనవేవి జబ్బు పడవు. అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంది. తండ్రి వచ్చి ఈ విషయాలను తెలుపుతూ ఉన్నారు. ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. ఇది పురుషోత్తమ సంగమయుగం అని మీకు తెలుసు. తండ్రి వచ్చినప్పుడు అందరినీ వాపస్ తీసుకువెళ్తారు. పిల్లలు కొందరు అల్లాహ్ అని, కొందరు గాడ్ అని, కొందరు భగవంత అని వేడుకుంటారని తండ్రి చెప్తున్నారు. నాకు చాలా పేర్లు పెట్టేశారు. మంచి చెడు ఏ పేరు తోచితే ఆ పేరు పెట్టేశారు. బాబా వచ్చారు అని మీకు తెలుసు, ప్రపంచానికి తెలియదు. 5000 సంవత్సరాల క్రితం అర్థం చేసుకున్న వారే ఇప్పుడు అర్థం చేసుకుంటారు. అందుకే కోటిలో కొందరు, కొందరిలో కూడా ఏ కొందరో అని మహిమ ఉంది. నేను ఎవరో, ఎలా ఉన్నాను, పిల్లలైన మీకు ఏమి నేర్పిస్తానో అది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మీరు తప్ప మరెవ్వరూ అర్థం చేసుకోలేరు. మనం ఏ సాకారం ద్వారా చదువుకోవడం లేదు. నిరాకారుడే చదివిస్తున్నాడు. నిరాకారుడు పైన ఉంటారు. మరి వారు ఎలా చదివిస్తారు అని మనుషులు తప్పకుండా తికమక పడతారు. నిరాకార ఆత్మలైన మీరు కూడా పైననే ఉంటారు. మళ్ళీ ఈ సింహాసనం పైకి వస్తారు. ఈ సింహాసనం వినాశి, ఆత్మ అవినాశి. అది ఎప్పటికీ మృత్యువును పొందదు. శరీరం మృత్యువు పొందుతుంది. ఇది చైతన్యమైన సింహాసనం. అమృత్సర్లో కూడా అవినాశి సింహాసనం ఉంది కదా. ఆ సింహాసనం కొయ్యతో చేశారు. ఆత్మ అవినాశి అని, దానిని ఎప్పటికీ మృత్యువు కబలించదు అని అమాయకులైన వారికి తెలియదు. అకాల మూర్తి అవినాశి ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. ఆత్మకు కూడా రథం కావాలి కదా. నిరాకార తండ్రికి కూడా తప్పకుండా మానవ శరీరము అనే రథం కావాలి. ఎందుకంటే తండ్రి జ్ఞానసాగరులు, జ్ఞానేశ్వరులు. ఇప్పుడు జ్ఞానేశ్వర్ అనే పేరు చాలామందికి ఉంది. స్వయాన్ని ఈశ్వరుడు అని భావిస్తారు కదా. భక్తిలోని శాస్త్రాలలోని విషయాలను వినిపిస్తారు. జ్ఞానేశ్వర్ అని పేరు పెడతారు. జ్ఞానేశ్వర్ అనగా జ్ఞానమునిచ్చే ఈశ్వరుడు.
వారు జ్ఞాన సాగరులు. వారిని గాడ్ ఫాదర్ అని అంటారు. ఇక్కడైతే అనేక మంది భగవంతులుగా అయ్యారు. చాలా ఎక్కువ గ్లాని జరిగినప్పుడు, గ్లాని అంటే నిందలు జరిగినప్పుడు, చాలా పేదవారిగా తయారైనప్పుడు, దుఃఖితులుగా అయినప్పుడే తండ్రి వస్తారు. తండ్రిని పేదల పెన్నిది అని అంటారు. చివరికి పేదల పెన్నిది అయిన తండ్రి వచ్చే రోజు వస్తుంది. తండ్రి వచ్చి స్వర్గ స్థాపన చేస్తున్నారు అని పిల్లలకు తెలుసు. అక్కడేమో చాలా ధనం ఉంటుంది. అక్కడ ధనాన్ని ఎప్పుడు లెక్కించరు. ఇక్కడ ఎన్ని అరబ్ ఖరబ్బులు అంటే కోటాను కోట్లు ఖర్చు అయ్యాయి అని లెక్కిస్తారు. అక్కడ ఈ విషయాలే ఉండవు. లెక్క లేనంత ధనం ఉంటుంది. మనలను ఇంటికి తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు అని పిల్లలైనా మీకు ఇప్పుడు తెలిసింది. పిల్లలు తమ ఇంటిని మర్చిపోయారు. భక్తి మార్గంలో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. దీనిని రాత్రి అని అంటారు. భగవంతుడిని వెతుకుతూనే ఉంటారు, కానీ భగవంతుడు ఎవ్వరికీ లభించడు. ఇప్పుడు భగవంతుడు వచ్చారు అని కూడా పిల్లలైనా మీకు తెలుసు, నిశ్చయం కూడా ఉంది. అలాగని అందరికీ దృఢ నిశ్చయం ఉంది అని కాదు. ఎప్పుడో ఒకప్పుడు మాయ మరపింప చేస్తుంది. అందుకే తండ్రి చెప్తారు, ఆశ్చర్యపడినట్లు నన్ను చూస్తారు, నా పిల్లలకు అవుతారు, ఇతరులకు వినిపిస్తారు, అయినా మాయ తరిమేస్తుంది. ఓహో మాయ, నీవు ఎంత శక్తిశాలివి అని బాబా అంటారు. చాలామంది పారిపోయారు. విడాకులు ఇచ్చే వారిగా అవుతారు. తర్వాత వారు ఎక్కడికి వెళ్ళి జన్మ తీసుకుంటారు? చాలా కనిష్టమైన జన్మ తీసుకుంటారు. చాలా తక్కువ పదవి. పరీక్షలో పాస్ అవ్వరు. ఇది మనుషుల నుండి దేవతలుగా అయ్యే పరీక్ష. అందరూ నారాయణుడిగా అవుతారు అని తండ్రి అనరు. ఎవరు బాగా పురుషార్థం చేస్తారో వారు పదవి కూడా మంచిది పొందుతారు. ఇతరులను కూడా మనుషుల నుండి దేవతలుగా చేయి పురుషార్థాన్ని చేయిస్తూ, అనగా తండ్రి పరిచయం ఇస్తున్న మంచి పురుషార్థులు ఎవరో తండ్రికి తెలుసు. ఈ రోజుల్లో ఆ పొజిషన్లో మనుషులు స్వయాన్ని తామే భగవంతుడని చెప్పుకుంటూ ఉన్నారు. మిమ్ములను అబలలుగా భావిస్తారు. ఇప్పుడు భగవంతుడు వచ్చారు అని వారికి ఎలా అర్థం చేయించాలి? అలా నేరుగా చెప్తే ఎవ్వరూ అంగీకరించరు. కావున అర్థం చేయించేందుకు యుక్తి కూడా కావాలి. భగవంతుడు వచ్చారు అని ఎప్పుడు ఎవ్వరికి నేరుగా చెప్పరాదు. మీకు ఇద్దరు తండ్రులు ఉన్నారు. ఒకరు పారలౌకిక బేహద్దు తండ్రి, మరొకరు లౌకిక హద్దు తండ్రి అని అర్థం చేయించాలి. వీరు నిజమే చెప్తున్నారు అని వారు అర్థం చేసుకునే విధంగా తండ్రి పరిచయమునివ్వాలి. అనంతమైన తండ్రి ద్వారా వారసత్వం లభిస్తుంది అని ఎవ్వరికీ తెలియదు. వారసత్వం తండ్రి నుండి మాత్రమే లభిస్తుంది. మనుషులకు ఇద్దరు తండ్రులు ఉన్నారు అని ఎవ్వరు ఎప్పుడు చెప్పరు. లౌకిక హద్దు తండ్రి ద్వారా హద్దు వారసత్వం, మరియు పారలౌకిక అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన ఆస్తి, అనగా నూతన ప్రపంచ ఆస్తి లభిస్తుంది అని మీరు నిరూపించి చెప్తారు. క్రొత్త ప్రపంచం అనగా స్వర్గం, దానిని తండ్రి వచ్చినప్పుడే ఇస్తారు. ఆ తండ్రి నూతన సృష్టిని రచిస్తారు. అంతేకాని భగవంతుడు వచ్చేసారు అని చెప్తే ఎప్పటికీ అంగీకరించరు, ఇంకా ఎదిరిస్తారు. విననే వినరు. సత్యుగములైతే అర్థం చేయించడం జరగదు. తండ్రి వచ్చి శిక్షణ ఇచ్చే సమయంలోనే అర్థం చేయించాల్సి వస్తుంది. సుఖంలో ఎవ్వరూ స్మరించరు, దుఃఖంలో అందరూ స్మరిస్తారు. కావున ఆ పారలౌకిక తండ్రిని దుఃఖహర్త సుఖకర్త అని అంటారు. దుఃఖము నుండి విడిపించి మార్గదర్శకులుగా అయ్యి మళ్ళీ తమ మధురమైన ఇంటికి తీసుకెళ్తారు. దాన్ని మధురమైన నిశ్శబ్దంగా ఉన్న ఇల్లు, స్వీట్ సైలెన్స్ హోమ్ అని అంటారు. అక్కడికి మనం ఎలా వెళ్తామో ఎవ్వరికీ తెలియదు. రచయిత గురించి కానీ, రచన ఆది మధ్య అంత్యాల గురించి కానీ తెలియదు. మనలను నిర్వాణ ధామానికి తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు అని మీకు తెలుసు. ఆత్మలందరినీ తీసుకెళ్తారు, ఒక్కరిని కూడా వదిలిపెట్టరు. అది ఆత్మల ఇల్లు, ఇది శరీరాల ఇల్లు. కావున మొట్టమొదట తండ్రి పరిచయమునివ్వాలి. వారు నిరాకార తండ్రి. వారిని పరమపిత అని కూడా అంటారు. పరమపిత అను పదం సరి అయినది, అంతేకాక మధురమైనది. కేవలం
భగవంతుడా ఈశ్వర అని అన్నందున వారసత్వపు సుగంధము రాదు. మీరు పరమపితను స్మృతి చేస్తే వారసత్వం లభిస్తుంది. వారు తండ్రి కదా. సత్యుగమును సుఖధామమని అంటారు అని పిల్లలకు కూడా తెలుసు. స్వర్గమును శాంతిధామమని అనరు. ఆత్మలు ఉన్న స్థానమును శాంతిధామము అని అంటారు. ఈ విషయాలన్నీ బుద్ధిలో పక్కా చేసుకోండి. తండ్రి చెప్తున్నారు, మీరు ఈ వేద శాస్త్రాలు మొదలైనవి చదివినందున ఏమీ ప్రాప్తించదు. భగవంతుణ్ణి పొందుకునేందుకే శాస్త్రాలను చదువుతారు. అయితే శాస్త్రాలను చదవడం ద్వారా నేను ఎవ్వరికి లభించను అని ఆ భగవంతుడే చెప్తున్నారు. పతిత ప్రపంచం పావనంగా తయారు చేయమని నన్ను ఇక్కడికి పిలుస్తారు. ఈ విషయాలు ఎవ్వరూ అర్థం చేసుకోరు. రాతి బుద్ధి కలవారు కదా. పాఠశాలలో పిల్లలు చదవకపోతే నీది రాతి బుద్ధి అనగా ముద్దు బుద్ధి, మొద్దువారు అని అంటారు కదా. సత్యుగంలో అలా అనరు. అనంతమైన తండ్రి అయిన పరమపితయే పారస బుద్ధిగా తయారు చేస్తారు. ఈ సమయంలో మీరు తండ్రితో ఉన్నారు కాబట్టి మీది పారస బుద్ధిగా ఉంది. మళ్ళీ సత్యుగంలో ఒక జన్మ ఆలస్యంగా వచ్చిన బుద్ధిలో తప్పకుండా వ్యత్యాసం ఉంటుంది. ఒకటవ జన్మలో రాకుండా రెండవ జన్మలో వస్తాయి. 1250 సంవత్సరాలకు 2 కళలు తగ్గిపోతాయి. క్షణక్షణము 1250 సంవత్సరాలలో కళలు తగ్గుతూ ఉంటాయి. మీరు ఇప్పుడు తండ్రి వలె జ్ఞాన సాగరులుగా, సుఖ సాగరులుగా తయారైనప్పుడు మీ జీవితం చాలా ఖచ్చితంగా తయారవుతుంది. అన్ని వారసత్వాలు తీసేసుకుంటారు. తండ్రి వచ్చేదే వారసత్వం ఇచ్చేందుకు. మొట్టమొదట మీరు శాంతిధామంలోకి వెళ్తారు. ఆ తర్వాత సుఖధామంలోకి వెళ్తారు. శాంతిధామంలో శాంతి మాత్రమే ఉంటుంది. తర్వాత మళ్ళీ సుఖధామంలోకి వెళ్తారు. అక్కడ అశాంతి అనే మాటే ఉండదు. మళ్ళీ క్రిందకి దిగాల్సి ఉంటుంది. నిమిషానికి దిగజారుతూ ఉంటారు. క్రొత్త ప్రపంచం నుండి పాత ప్రపంచంగా అవుతూ వెళ్తుంది. 5000 సంవత్సరాలలో ఎన్ని నెలలు ఎన్ని గంటలు ఉంటాయో లెక్క వేయమని బాబా చెప్పారు. అప్పుడు మనుషులు ఆశ్చర్యపోతారు. వీరు పూర్తి లెక్కాచారం తెలిపారు అని భావిస్తారు. ఖచ్చితంగా లెక్క తీయాలి. కొద్దిగా కూడా తేడా ఉండరాదు. నిమిషము టిక్ టిక్ అని నడుస్తూనే ఉంటుంది. మొత్తం రీల్ అంతా రిపీట్ అవుతూనే ఉంటుంది. తిరుగుతూ తిరుగుతూ మళ్ళీ చుట్టుకుంటూ ఉంటుంది. అదే రీలు మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈ పెద్ద రీలు చాలా అద్భుతమైనది. దీనిని ఎవ్వరూ కొలవలేరు. మొత్తం ప్రపంచంలోని పాత్ర ఏదైతే జరుగుతూ ఉందో అది టిక్ టిక్ అని నడుస్తూనే ఉంటుంది. ఒక్క క్షణం ఉన్న విధంగా మరో క్షణం ఉండదు. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. అది హద్దు డ్రామా, ఇది బేహద్దు డ్రామా. ఈ అవినాశి డ్రామా గురించి ఇంతకుముందు మీకు ఏమాత్రం తెలియదు. ఇది తయారు చేయబడి తయారవుతూ ఉన్న డ్రామా జరుగుతూ ఉంది. ఏమి జరగాలో అదే జరుగుతుంది, క్రొత్తది కాదు. అనేక సార్లు క్షణక్షణము ఈ డ్రామా రిపీట్ అవుతూనే వచ్చింది. మరెవ్వరు ఈ విషయాలను అర్థం చేయించలేరు. మొట్టమొదట తండ్రి పరిచయమునివ్వాలి. బేహద్దు తండ్రి బేహద్దు వారసత్వముని ఇస్తారు. వారికి శివ అని ఒకే పేరు ఉంది. ధర్మము అతి గ్లానికి లోనైనప్పుడు నేను వస్తాను అని తండ్రి చెప్తున్నారు. దీనినే ఘోర కలియుగమని అంటారు. ఇక్కడ చాలా దుఃఖం ఉంది. ఈ ఘోర కలియుగంలో పవిత్రంగా ఎలా ఉండగలరు అని కొందరు అంటారు. కానీ పావనంగా చేసేదెవరో వారికి తెలియదు. తండ్రియే సంగమ యుగంలో వచ్చి పవిత్ర ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. స్వర్గంలో స్త్రీ పురుషులు ఇరువురు పవిత్రంగా ఉంటారు. ఇక్కడ ఇరువురు అపవిత్రంగా ఉన్నారు. ఈ ప్రపంచమే అపవిత్రమైనది. అది స్వర్గము, హెవెన్, పవిత్రమైన ప్రపంచం. ఇది నరకం, దోజక్, హెల్. పిల్లలైన మీరు నంబర్ వార్ పురుషార్థ అనుసారం తెలుసుకున్నారు. అర్థం చేయించడం కూడా కష్టమే. పేదవారు వెంటనే అర్థం చేసుకుంటారు. రోజు రోజుకు వృద్ధి అవుతూ ఉంటుంది. మరి ఇల్లు కూడా అంత పెద్దది కావాలి కదా. చాలామంది పిల్లలు వస్తారు.
ఎందుకంటే ఇప్పుడు తండ్రి ఎక్కడికి వెళ్ళరు కదా. ఇంతకుముందు ఎవరు అడగకపోయినా బాబానే తమంతకు తామే వెళ్ళేవారు. ఇప్పుడైతే ఇక్కడికే పిల్లలు వస్తూ ఉన్నారు. చలిలో కూడా రావాల్సి ఉంటుంది. కార్యక్రమాన్ని తయారు చేయాల్సి ఉంటుంది. ఫలానా ఫలానా సమయంలో రండి, అప్పుడు రద్దీగా ఉండదు. అందరూ ఒకే సమయంలో రాలేరు. పిల్లలు వృద్ధి చెందుతూ ఉంటారు. ఇక్కడ పిల్లలు చిన్న చిన్న ఇళ్ళు నిర్మిస్తూ ఉంటారు. అక్కడైతే మీకు చాలా మహల్లు లభిస్తాయి. ధనమంతా మట్టి పాలవుతుంది అని మీకు తెలుసు. చాలామంది గోతులు త్రవ్వి అందులో దాచుకుంటారు. అయినా దొంగల పాలవుతుంది. లేకపోతే అలాగే భూమిలోనే ఉండిపోతుంది. మళ్ళీ వ్యవసాయం చేసే సమయంలో ధనం ఎవరికో ఒకరికి కనిపిస్తుంది. ఇప్పుడు వినాశనం అయితే అంతా కూరుకుపోతుంది. మళ్ళీ అక్కడ స్వర్గంలన్నీ క్రొత్తవి లభిస్తాయి. ఇలా రాజుల కోటలు ఎన్నో ఉన్నాయి. అందులో చాలా సామగ్రి కూరుకుపోయి ఉంది. పెద్ద పెద్ద వజ్రాలు కూడా బయటపడతాయి. కనుక వేలాది లక్షలాది సంపాదన జరుగుతుంది. అలాగని స్వర్గంలో మీరు వజ్రాలను త్రవ్వి తీయరు. అక్కడ ప్రతి వస్తువు యొక్క ఖజానాలన్నీ క్రొత్తగా నిండుగా ఉంటాయి. ఇక్కడ బీడు భూమిలో శక్తి ఉండదు. నాటే విత్తనాలలో కూడా శక్తి లేదు. పనికిరాని అశుద్ధమైనవన్నీ వేస్తారు. అక్కడైతే అశుద్ధమైన వస్తువు అనే పేరు కూడా ఉండదు. ప్రతి వస్తువు క్రొత్తగా ఉంటుంది. పిల్లలు స్వర్గమును కూడా సాక్షాత్కారంలో చూసి వస్తారు. అక్కడ సహజమైన సౌందర్యం ఉంటుంది. మీరిప్పుడు ఆ ప్రపంచానికి వెళ్ళే పురుషార్థం చేస్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఈ సమయంలోనే తండ్రి సమానంగా సంపూర్ణమై వారసత్వాన్ని పూర్తిగా తీసుకోవాలి. తండ్రి ఇచ్చే శిక్షణలన్నీ స్వయంలో ధారణ చేసి తండ్రి సమానంగా జ్ఞాన సాగరులుగా, శాంతి సుఖ సాగరులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, బుద్ధిని బంగారుగా చేసుకునేందుకు చదువుపై పూర్తిగా గమనం ఇవ్వాలి. నిశ్చయ బుద్ధి కలవారై మనుషుల నుండి దేవతలుగా అయ్యే పరీక్షలో పాస్ అవ్వాలి. వరదానము, నిశ్చిత విజయం యొక్క నశాలో ఉండి తండ్రి నుండి 16 రెట్ల సహయోగాన్ని ప్రాప్తి చేసుకొనే మాయాజీత్ భవ. తండ్రి నుండి 16 రెట్ల సహాయానికి పాత్రులైన పిల్లలు నీ పని రావడము, మా పని విజయం ప్రాప్తి చేసుకోవడము అని మాయ దాడిని ఛాలెంజ్ చేస్తారు. వారు మాయ యొక్క పెద్ద పులి రూపాన్ని కూడా, సింహం రూపాన్ని కూడా చీమగా భావిస్తారు. ఎందుకంటే ఈ మాయా రాజ్యం ఇప్పుడు సమాప్తం అవుతోంది అని వీరికి తెలుసు. అంతేకాక మేము అనేక సార్లు విజయం పొందిన ఆత్మలము, మా విజయం 100% నిశ్చితమని కూడా వారికి తెలుసు. ఈ నిశ్చితము అనే నశ తండ్రి యొక్క 16 రెట్ల సహాయానికి అధికారాన్ని ప్రాప్తి చేయిస్తుంది. ఈ నషతో సహజంగానే మాయాజీతులుగా అవుతారు. స్లోగన్, సంకల్ప శక్తిని జమ చేసుకొని స్వయం పట్ల, అంటే శ్రేష్ఠ సంకల్పాలు. బాబా యొక్క మురళి కూడా శుభ భావనలతో కూడిన సంకల్పాలు కదా, మంచి మంచి సంకల్పాలు. ఈ శక్తి ఇది, దీన్ని జమ చేసుకొని స్వయం పట్ల మరి విశ్వం పట్ల దానిని ప్రయోగించండి. అవ్యక్త ఇషారా, పరోపకారం యొక్క భావనతో సంపన్నులై అపకారులకు కూడా ఉపకారం చేయటం గూర్చి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఎవరు స్వయం పట్ల ఇచ్ఛామాత్రం అవిద్యగా ఉంటారో, అఖండ దానిగా ఉంటారో వారే పరోపకారి. ఏ విధంగా బ్రహ్మబాబా తన స్వయం యొక్క సమయాన్ని కూడా సేవలో ఉంచారు. నిరంతరము సేవ చేస్తూ ఉండేవారు. స్వయం నిర్మాణత కలిగి పిల్లలకు గౌరవం ఇచ్చారు, నమ్రతగా ఉంటూ. మొదట పిల్లలు అంటే పేరు పిల్లలది, పని బాబాది.
మరి శ్రేష్ఠ కర్మల ద్వారా వచ్చే పేరు ప్రతిష్టల యొక్క ప్రాప్తిని కూడా త్యాగం చేశారు. గౌరవ ప్రతిష్టలలో కూడా పరోపకారి అయ్యారు. ఈ విధంగా మీరు కూడా ఫాలో ఫాదర్ కండి. ఓం శాంతి.